నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వానికి తమ జీవితకాల సేవలను అంకితం చేసిన విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరుతోంది. బ్రతికున్నప్పుడు పెన్షన్ల కోసం, వైద్య సదుపాయాల కోసం పోరాటం చేయాల్సిన దుస్థితిలో ఉన్న వారికి మరణాంతరం కూడా శాంతి లేకుండా పోయింది. పెన్షనర్ మరణిస్తే వారి అంత్యక్రియల ఖర్చుల కోసం ప్రభుత్వం అందించే మట్టి ఖర్చులు సైతం సకాలంలో అందక వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక, ఆర్థిక వేదనకు గురవుతున్నారు. ఈ అమానవీయ జాప్యం ప్రభుత్వ యంత్రాంగం యొక్క సున్నితత్వ రాహిత్యానికి, ఆర్థిక దుస్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది. వివాదం ఏమిటి? హామీ ఏమైంది? అంటే ప్రభుత్వ పెన్షనర్ మరణించినప్పుడు వారి అంత్యక్రియల నిర్వహణకు అయ్యే తక్షణ ఖర్చుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనినే మట్టి ఖర్చులు లేదా ఫ్యూనరల్ చార్జెస్ అంటారు. గతంలో తొలుత రూ. 10,000 నగదుతో పాటు ఒక నెల పెన్షన్‌ను కలిపి అందించేవారు. తరువాత పెంపుదల చేశారు. ఆ తర్వాత మొత్తం 15,000కు పెంచారు. వైసీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం ఒక నెల పెన్షన్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి మట్టి ఖర్చుల మొత్తాన్ని ఏకంగా 25,000కు పెంచింది. సో, పెన్షనర్ మరణించినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన 10 రోజుల్లోనే ఆ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు ట్రెజరీ అధికారులు ఈ సొమ్మును జమ చేసేలాగా పటిష్టమైన విధానాన్ని రూపొందించింది. మరి ప్రస్తుత సమస్య ఏంటి అంటే ప్రస్తుత సంక్షోభం. గత 4 నెలలుగా ముఖ్యంగా ఏప్రిల్ 1 తేదీ నుంచి ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్, ప్రభుత్వ మార్పిడి వంటి కారణాలు చూపుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో చూడాల్సిన ఈ విషయంలో జాప్యం జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో కన్నీటి గాథలు, లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆహ్, ఈ యొక్క ఉదాహరణగా ఈ లెక్కలే గుండెల్ని పిండేస్తున్నాయంటే చూడొచ్చు. మొత్తం మరణాలు గత 4 నెలల్లో 164 మంది. అలాగే మొత్తం చెల్లించాల్సిన మొత్తం 164 × 25,000 41,00,000 అవుతుంది. ఇది కేవలం ఒక పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించినటువంటి గణాంకాలు మాత్రమే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ట్రెజరీల వారీగా మృతుల సంఖ్య అంచనా వేసినట్లయితే భీమవరం 41, తాడేపల్లిగూడెం 32, తణుకు 32, పాలకొల్లు 25, నర్సాపురం 16, ఆకివీడు 10, పెనుగొండ 9. ఈ సంఖ్యలు కేవలం ఒక్కొక్క జిల్లాలోనివి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబాలు ఈ సహాయం కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ నిధుల విడుదలలో ఇంత జాప్యం చేయలేదని విశ్రాంత ఉద్యోగుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కుటుంబాల ఆవేదన చనిపోయాక కూడా కష్టాలేనా? అంటే ఒక ఒక పెన్షనర్ యొక్క కుమారుడు ఈ విధంగా అయితే అంటున్నారండి. మా నాన్నగారు 35 ఏళ్ల ప్రభుత్వానికైతే 35 ఇయర్స్ ప్రభుత్వానికి సేవ చేశారు. ఆయన పోయిన బాధలో ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం కూడా అందలేదు. అప్పు చేసి మరీ అంత్యక్రియలు చేయవలసి వచ్చింది. ఆ డబ్బుల కోసం ట్రెజరీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. బ్రతికున్నాం బ్రతికున్నప్పుడు గౌరవం ఇవ్వకపోయినా చనిపోయినాకైనా ఇవ్వరా? అంటూ ఒక పెన్షనర్ కుమారుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పెన్షనర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, గౌరవానికి సంబంధించినది. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన వ్యక్తికి చివరి మజిలీలో ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇది. ఈ చిన్న మొత్తాన్ని కూడా ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తుంటే ఇక పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, ఇతర ప్రయోజనాల సంగతి దేవుడెరుగు. కనీసం మట్టి ఖర్చులైనా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఈ జాప్యం కేవలం పరిపాలనా పరమైనటువంటి జాప్యం కాదు, ఇది పలు అంశాలను ఎత్తి చూపుతోంది.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, కనీసం మానవతా దృక్పథంతో చెల్లించాల్సిన చిన్న మొత్తాలను కూడా చెల్లించలేకపోవడం, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్న వాదనలకు బలం చేకూరుస్తోంది. రెండోది ప్రాధాన్యతల లోపం. ప్రభుత్వం ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఓట్ల రాజకీయాలకు, పథకాలకు కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు విశ్రాంతి ఉద్యోగులకు కనీస అవసరాలను పట్టించుకోకపోవడం విచారకరం. ఇక వ్యక్తిగత నిర్లక్ష్యం. ఎన్నికల కోడ్ ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా ఈ చెల్లింపులను పునరుద్ధరించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి, పర్యవేక్షణ లోపానికి నిదర్శనము. ఇక ప్రభుత్వం తక్షణమే చేయాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన మట్టి ఖర్చుల చెల్లింపులను తక్షణమే పునరుద్ధరించాలి. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నిటినీ వారం రోజుల్లోగా పరిష్కరించి బాధిత కుటుంబాల ఖాతాల్లో నగదు జమ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి జాప్యం జరగకుండా ఒక పటిష్టమైన, అంతరాయం లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జీవిత చరమకంలో ఉన్న వారి పట్ల, వారి కుటుంబాల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో ప్రభుత్వ ఉద్యోగులలో తమ భవిష్యత్తుపై, ప్రభుత్వంపై తీవ్రమైన అభద్రతా భావం, అవిశ్వాసం ఏర్పడే ప్రమాదం ఉంది. జీవితాంతం సేవ, మరణాంతరం అగచాట్లు, పెన్షనర్ల మట్టి ఖర్చులపై ప్రభుత్వ నిర్లక్ష్యం. ఒక్కొక్కరికి 25,000 ఇస్తామని హామీ, ఆచరణలో చిల్లిగవ్వ ఇవ్వని వైనం. ఒక్కో జిల్లాలోనే 4 నెలల్లో 160 మంది మృతి. ఆగిన చెల్లింపులతో కుటుంబాల వేదన ఈ విధంగా అయితే ఉంది.